నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఏలూరు కలెక్టరేట్లో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజు, సోంగా రోషన్ కుమార్, చిరి బాలరాజు, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ పాల్గొన్నారు. సమావేశంలో ధాన్యం కొనుగోలు, గృహ నిర్మాణం, 22A కేసులు, ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సిఐ సమ్మిట్ తదితర అంశాలపై సమీక్ష చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య గతంలో అనేక పొరపాట్ల వల్ల రెవెన్యూ రికార్డ్స్లో భూముల్ని చుక్కలు పెట్టడం, 22A అని చెప్పడం, రెడ్ టిక్కులు పెట్టడం, దేవాదాయ భూమి అని చెప్పడం, లేదా ఇది పోరంబోకు భూమి అని చెప్పడం. అదే కాకుండా ఎక్కడైతే చిన్న చిన్న ట్యాంక్స్ ఉన్నాయో వాటిని కూడా వీళ్ళు పరిధిలో తీసుకుని సర్వే నంబర్లు తేడా చేసి ప్రజలకు అనేక సందర్భాల్లో ఇబ్బందులు పెడుతున్నారు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే క్యాబినెట్ సమావేశాల్లో దీనిపైన దృష్టి సారించి దాదాపు సంవత్సరం నుంచి ఒక ప్రయత్నం చేశారు. చివరికి ప్రతి జిల్లాలో కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో ఇమీడియట్గా దీన్ని టేకప్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు ఈ రోజున సమావేశంలో ప్రధానమైన ఎజెండాగా జిల్లాలో 22A కేసెస్ ఎన్ని ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆడిట్ చేసి పారదర్శకంగా ఒక టైం బౌండ్ మేనర్లో ఇమీడియట్గా డిస్పోజ్ అయ్యే విధంగా ప్రజల్ని ఏలూరు జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో మన కలెక్టర్ గారి ఆఫీస్లో ఆ రోజు ఒక మెగా క్యాంప్ ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్న 3 రెవెన్యూ డివిజన్స్ నుంచి ప్రజల దగ్గర నుంచి వచ్చిన అర్జీల్ని 22A సమస్యలు ఉన్న భూములపైన ఇమ్మీడియట్గా 30 రోజుల్లో పరిష్కారం చేసే విధంగా జిల్లా కలెక్టర్ గారికి మేము ఈరోజు అటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ విభాగం, రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా పూర్తి సమగ్రమైన సమాచారం తెప్పించుకొని వీలైతే అదే రోజు పరిష్కారం చేసే విధంగా, లేదా 30 రోజులే మేము కాల వ్యవధి పెట్టుకుని ఆ 30 రోజులు ఎట్టి పరిస్థితుల్లో నమస్కారం. సో ఈ లాస్ట్ DRC మీటింగ్లో మనం అగ్రికల్చర్ అండ్ యూరియా ఇష్యూస్ బాగా ఉన్నది కాబట్టి అప్పటికి మనం స్టార్టెడ్ విత్ యూరియా అవైలబిలిటీ అండ్ అవేర్నెస్ ఆన్ నానో యూరియా పైన తమరు చెప్పారు సార్. సో అప్పటికే మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే చెప్పామో ఎమ్మెల్యే కైకులు రిలీజ్ చేసిన మునిపల్లి మండలం సంబంధించిన యూరియా అవన్నీ సార్ట్అవుట్ చేసాం సార్. నౌ ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ రబీ సీజన్కి కూడా మనం ముందే యూరియాలు ఈ నెలకి ఎంత కావాలని డిమాండ్ తోటి రెడీ చేసి పెట్టుకున్నాం సార్. దట్స్ మీకోసం ప్రోగ్రామ్ ఇప్పుడు ఈ 1 వీక్ నడుస్తున్న ప్రోగ్రాంలో నానో యూరియా గురించి కూడా మనం అగ్రిటెక్ కింద టెక్నాలజీ ఏవి వచ్చినాయి దాంట్లో ఇవి కూడా భాగంగా మేము నేర్పిస్తున్నాము సార్. మోస్ట్ ఆఫ్ ది ఈవెంట్స్ ఆర్ ఫర్ అగ్రికల్చర్ లాస్ట్ టైం డిస్కస్డ్ అండ్ ఇవన్నీ ఇప్పుడు వీ హ్యావ్ డన్ ఇట్ సార్. రాష్ట్రంలో ఓషియన్ ట్రావెల్స్ ద్వారా అన్ని వర్గాల ప్రజలు విమానయాన ప్రయాణం చేయడానికి అనుకూలంగా సంస్థ నిర్వాహకులు అందుబాటులో ఉన్నాయని సింగపూర్ దేశానికి చెందిన ఎంఆర్ సురేష్ తెలిపారు. ఏలూరు నగరంలోని ఎన్ఆర్పేటలో ఓషియన్ ట్రావెల్స్ యూనిట్ ఫ్రాంచైజ్ విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ధనిక వర్గాల ప్రజలే కాక మధ్యతరగతి ప్రజలందరూ విదేశాల్లో ప్రయాణం చేయడానికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఓషియన్ ట్రావెల్స్ సంస్థ అన్ని విధాలుగా తగిన సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏలూరు నగరంలోని నరసింహారావుపేటలో ఏర్పాటు చేశామన్నారు. చెన్నై నగరానికి చెందిన మోహన్ కృష్ణ, కృష్టిపాటి రఘునాథ్ రెడ్డి, అదేవిధంగా ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మేనేజర్ కె విజయ్ ఏలూరు బ్రాంచ్ నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్నారు. ప్రజలు ఎవరైనా విదేశాలకు ప్రయాణం చేయాలనుకునే వారు ఓషియన్ ట్రావెల్స్లో అప్రోచ్ అయి ఎంచుకున్న ప్రదేశాలలో అన్ని రకాల ఏర్పాట్లు చేసే అవకాశాన్ని తమ సంస్థ ద్వారా ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. My name is Suraj. I'm one of the global franchisee for Ocean Travel.
oceantravel.com. Okay, oceantravel.com is from a Portugal base where the MD is Mr. Erkan. So from there I've taken up the Asia side franchisee, and we have expansion globally for Southeast Asia, mainly from Malaysia, Singapore, Indonesia, Philippines, and now we have entered into India. So I like to proudly say that we have now a franchisee office here in Ellore, Andhra Pradesh, under the guidance of Mr. Vijay Krishnan. So congratulations. Okay. నమస్తే అందరికీ శుభ నమస్కారాలు. ఓషన్ ట్రావెల్స్ అనే కంపెనీ మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ. ఇది హెడ్ క్వార్టర్స్ పోర్చుగల్ బేస్డ్ కంపెనీ అండి. యూరోపియన్ అంతా చాలా లగ్జూరియస్ ట్రావెల్స్ ఆల్రెడీ 12 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ యూరోప్ లో ప్రపంచ దేశాల్లో ఉన్న 7 ఖండాల్లో 6 ఖండాలు ఆల్రెడీ ఈ యొక్క కంపెనీ ఎక్స్పాన్షన్ జరిగింది. సో ఆ ఎక్స్పాన్షన్ లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా, మన ఇండియాకి కూడా ఇప్పుడు ఎక్స్పాన్షన్ లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా మన విజయ కృష్ణ సారు ఏలూరులో మొదటిసారిగా బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్. ఏలూరు నగరంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. మానవతా స్వచ్ఛంద సంస్థ ఏలూరు డెవలప్మెంట్ చైర్మన్ మేతర్ అజయ్ బాబు, కాలేజీ ప్రిన్సిపల్ ఏ రాజకృష్ణ, పలువురు ఉపాధ్యాయులు ముందుగా విద్యార్థుల చేత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ప్రమాణం చేయించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ న్యాయం జరిగేలా రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని పొందుపరుచుకోవాలన్నారు. భారత రాజ్యాంగంలో అందరూ సమానమే అనే రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన న్యాయాన్ని అందిస్తుందన్నారు. ఆయన కృషి ఫలితంగానే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దాని ఫలితమే ఈరోజు మనం చక్కగా అందంగా మంచి బట్టలు వేసుకుని సూటు బూట్లతో చక్కగా తిరుగుతున్నామంటే ఆయన పెట్టినటువంటి భిక్ష. లేకపోతే మూతికి ముంత వెనకాల ఒక తాటాకుతో తిరిగేటటువంటి మనం ఈరోజు అభివృద్ధి మనుషులతో సమానంగా ఈరోజు ఇలా ఉండడానికి కారణమైనటువంటి ఆయన్ని స్మరించుకోవటం ఎంతైనా మరి ముదావహం. కాబట్టి అందరికీ కూడా మరొకసారి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నమయ్య జిల్లా రాయచోటి సిబ్యాల గ్రామం అండంరాజుగారిపల్లిలో టీడీపీ నాయకుడు కేశవరాజు ఆదేశాలతో శివరామరాజు బోరును రెవెన్యూ సిబ్బంది సీజ్ చేశారు. విద్యుత్ శాఖ అనుమతులు రావడంతో విద్యుత్ స్తంభాలు, తీగలు ఏర్పాటు చేశారు. విద్యుత్ స్తంభాలు తొలగించేందుకు, తీగలు తొలగించేందుకు వస్తామని బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అభ్యంతరం ఏమిలే, అప్పుడు ఏం చెప్పలే. పట్టా భూములు వేసుకొని మామిడి చెట్లు 3 ఎకరాలు, ఆడ 2 ఎకరాలు 5 ఎకరాల పొలం ఉంది. సార్ వాళ్ళు మాకు అన్ని ఇచ్చినారు, డబ్బు కట్టినాము ఈసీ వల్ల. ఇప్పుడు ఆ చేపలు చేసి కోళ్ళు ఎగిరి పెరకపోవాలంటున్నారు. మేము వేళ మాకు బోల్దాలా, మేము సన్న రైతులమే కదా, కొట్లాడుతున్నామా తిడుతున్నామా? జనాభా పోయేది దగ్గర అంటే ఆ బుద్ధి చెప్పాలి, దగ్గర ఉన్నది భయమని. వాళ్ళందరూ వేసుకున్నారు టికెట్లని, నేనేం చెప్పాల. ఈ బుద్ధి అడ్డ పెట్టి పరిగెత్తున్నారు వాళ్ళు. కేశవరాజా ఓడిపోతే మనం ఆయన పరిగెత్తారు. ఏమైందని చెప్దాం మనం, నేను వచ్చినా అంటాడు, లేకపోతే నేను రాలేదంటాడు. నా పేరు విజయలక్ష్మి, మా నాన్న పేరు శ్రీరామరాజు, మాది అన్నంరాజు గారిపల్లె సిబ్బాల గ్రామం. మాకు ఇక్కడ 5 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ లో మేము మామిడి చెట్లు వేసాము. వాటర్ లేక అవి చచ్చిపోతున్నాయి. అందుకని మేము బోర్ వేసుకున్నాము. బోర్ వేసుకున్నాక యాజ్ పర్ రూల్స్ మేమంతా అప్లై చేసి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించుకున్నాము ట్రాన్స్ఫార్మర్ అండ్ పోల్స్. బట్ ట్రాన్స్ఫార్మర్ ఇంకా రాలేదు, పోల్స్ వచ్చాయి. అవి ఇన్స్టాల్ చేసి వెళ్ళారు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చేసి ఇన్స్టాల్ చేసి వెళ్ళారు. బట్ మాకు ఏమంటే ఇప్పుడు వాళ్ళు అది మోటారు బిగించకూడదు అనేసి, ఎందుకు కేశవరాజ్ అనే అతను అబ్జెక్షన్ పెట్టుకున్నాడంటే ఏంటి అది అంటే, మేము మోటార్ బిగించుకోకూడదంట. ఎందుకు బిగించుకోకూడదు అంటే వాళ్ళకు వాటర్ ప్రాబ్లం అవుతుందని ఆయనకు కన్సర్న్ ఉందంట. బట్ మేము చెప్పేది ఏమంటే యాజ్ పర్ ఏపీ వాల్టా యాక్ట్ 250 మీటర్స్ రూల్స్ ప్రకారము అది ఓన్లీ ఎక్కడైతే పబ్లిక్ డ్రింకింగ్ వాటర్ ఉంటుందో ఆ వాటర్ బోర్వెల్స్ కానీ లేదంటే ఆ ప్లేసెస్ కి మాత్రమే ఆ రూల్ అప్లికబుల్ అవుతుంది. సో ఆ యాక్ట్ ప్రకారం వాళ్లకు ఏమీ అట్లా అబ్జెక్షన్ పెట్టుకోవడానికి అర్హత లేదు.
సో స్టిల్ వాళ్ళు పెట్టుకున్నారు. బట్ మాకు వితౌట్ నోటీసు గవర్నమెంట్ నుంచి బంట్రోత్ వాళ్ళు వచ్చి ఇక్కడ సీజ్ చేసి వెళ్ళారు. బోర్ వచ్చేసి మాకేం చెప్పలేదు, అఫీషియల్ గా ఏం నోటీసు రాలేదు, ఏం ఇన్ఫర్మేషన్ లేదు. సో మళ్ళా వాళ్ళు ఊర్లో వాళ్ళు చెప్తే మేము వచ్చి కర్నూలు జిల్లా మంత్రాలయంలో రైతన్న మీకోసం రైతు వారోత్సవాలు నిర్వహించారు. మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి, మండల అధ్యక్షులు సురేష్ నాయుడు, మండల వ్యవసాయ అధికారి శేషాద్రి మాట్లాడుతూ రైతన్నలకు మేలు చేసే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అన్నారు. సింగిల్ విండో చైర్మన్ వెంకటపతిరాజు, మారెపాట్ టీబీపీ చైర్మన్ టిప్పు సుల్తాన్, అడివప్ప గౌడ్, జనసేన మండల రామాంజనేయులు, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ విజయ్, మంత్రాలయం కౌతాలం మండలం మదినేహాల్ గ్రామం కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతన్న మీకోసం రైతు వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొని ప్రతి రైతు ఇంటిని సందర్శించి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు అమలు మరియు లబ్ధిని గురించి తెలుసుకుంటూ గత ప్రభుత్వంలో రైతన్నలు ధాన్యం కొనుగోలు చేస్తే డబ్బులు జమ చేయలేని విధంగా ఉండేదని, మా కూటమి ప్రభుత్వంలో ధాన్యం ఏ రైస్ మిల్లులో అమ్మినా 24 గంటల్లోగా నగదు జమ చేస్తున్నామని, రైతన్నలను ఆదుకునేందుకు ఏడాదికి 20,000 ఇస్తామన్న మాట ప్రకారం 2 విడతల్లో 14,000 అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతుల ఖాతాలో జమ చేసిందని, రాసాయనిక మందులు వాడకుండా సేంద్రియ ఎరువులు వాడి అధిక దిగుబడి వచ్చే విధంగా కృషి చేయాలని, భూసార నాణ్యతకు తోడ్పడాలని రైతన్నలను కోరుతూ పంచసూత్ర కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజారెడ్డి, సౌదరి బసవరాజు, కురువ వీరేష్, రాజానంద్, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతేకాకుండా అన్నదాత సుఖీభావ కార్యక్రమం భాగంగా బదినేల గ్రామంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్నదాత సుఖీభావ గత ప్రభుత్వంలో 13,000 రూపాయలను ఈరోజు 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దానికి గాను రైతులు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా వెల్కమ్ పలుకుతున్నారు. మాకు మన విజనరీ ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం చేపట్టినా రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా నెంబర్ 1గా నిలిచే నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఏ కార్యక్రమం కూడా ఫెయిల్ కాలేదు, ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ఫుల్గా సాగుతూ ముందుకు పోతుంది. ఇవన్నీ చూసి ఓర్చుకోలేని వైసీపీ నాయకులు రకరకాలుగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి 18వ షష్ఠి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు చీకోటి ప్రవీణ్ విచ్చేశారు. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా బాన్సువాడ అయ్యప్ప స్వామి ఆలయానికి రావడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు. అలాగే మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, అయ్యప్ప మాలాధారణ స్వాములు పాల్గొన్నారు. మాలేసుకొని వారు మసీదుకి పోయి ఎందుకు పూజ చేస్తాను నేను అందరూ అడుగుతున్నా. వాళ్ళు చెప్తారు మాది 1400 సంవత్సరాల చరిత్ర ముస్లింలు అని చెప్తారా? మన అయ్యప్ప స్వామి చరిత్ర కొన్ని వేల సంవత్సరాలు. మరి అయ్యప్ప స్వామి ఆ వావరు ఎప్పుడు ఆడుకున్నారు, ఎప్పుడు యుద్ధం చేసిండ్రు, మరి ఎప్పుడు జరిగింది అంతమంది అడుగుతున్నా. చరిత్రల ఎన్నో రకాల మన హిందుత్వం మీద కుట్రలు జరిగివ్వండి. ఇట్లాంటి చరిత్రల కుట్రనే ఈ వావర్ మసీద్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. మనము దర్గాల పోతాము, కొంత దర్గాల పోతాం చేయతారు.
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన గొప్ప గ్రంథమని, రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రతి ఒక్కరూ విలువలు పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజ్యాంగ పీఠికను చదివి భారత రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలపై అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని, ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన ఎస్పీ సిరిశెట్టి సంకీర్తి గౌడ్ దర్శించుకున్నారు. ప్రధాన రాజగోపురం నుండి అర్చక స్వాములు పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామివారికి అభిషేకం మరియు అమ్మవారి ఆలయంలో దర్శనం అనంతరం స్వామివారి శేషవస్త్రాలతో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ మహేష్ ఎస్పీని సన్మానించి అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట మహదేవాపూర్ సిఐ వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఎస్ఐ తమాషారెడ్డి, సెకండ్ ఎస్ఐ భగవత్ తదితర పోలీస్ సిబ్బంది, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. కాశ్యా మరణాముఖి ముక్తేశ్వరం దక్షిణాముఖి కాశీలో కూడా మరణించిన వారు మాత్రమే మోక్షాన్ని ప్రసాదిస్తున్న విశ్వేశ్వరుడు. ఇక్కడ దర్శనీయత మాత్రాన్ని సర్వప్రాణకులుగా నిర్వహిస్తున్న విశ్వేశ్వరుడు. వాటిగా గోదావరిలో ముక్తేశ్వర స్వామి వారికి దర్శి ఎవరైతే దర్శనం చేస్తున్నారో వాళ్ళందరూ నాకు ఐదాలు తీసుకెళ్తారు ఈశ్వరుడు. అప్పుడు నిబంధనలు పని లేకుండా అయితే ఎప్పుడు ఇవ్వకుండా 12 సంవత్సరాల ఘోరంగా తపస్సు చేస్తారు. ఆ తపస్సుకి మెచ్చి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో అతి పురాతన బావి గచ్చుబావి. దీనిని మెట్ల బావి అని కూడా పిలుస్తారు. దీనికి 4-5 దశాబ్దాల చరిత్ర ఉందని తెలిసిన వారు చెబుతారు. మెట్ల బావిని రాళ్లతో నిర్మించిన తీరు చూస్తే ఆ రోజుల్లో ఎంత ఖర్చుతో నిర్మించారో, ఎంత కష్టపడి నిర్మించారో అని ఆశ్చర్యం కలుగక మానదు. ఆ కాలంలో కల్వకుర్తి ప్రజల దాహం తీర్చిన మెట్ల బావి కాలగమనంలో మరుగున పడిపోయింది. చెత్తా చెదారంతో, కంప చెట్లతో నిండిపోయింది. ఈ బావిలోని పురాతన శివాలయం, నందీశ్వరుడి దేవాలయాలు ఉన్నాయి. సంవత్సరంలో ఒకసారి శివమాల ధరించిన శివభక్తులు కొందరు అవసరం మేరకు సన్నిధానం ఏర్పాటు చేసుకోవడానికి శివాలయానికి మాత్రమే సున్నం వేసి పైన జాజుతో పట్టీలు గీసి పూజలు చేసేవారు. ఓ పూజారి మాత్రం అప్పుడప్పుడు వచ్చి దీపాలు వెలిగించిపోతున్నాడు. గత ప్రభుత్వంలో కొంతమేర నిధులు కేటాయించి బావి చుట్టూ ఫెన్సింగ్ వేయించి కొన్ని టైల్స్ వేయడంతో అంతో ఇంతో ఇక్కడ ఒక చారిత్రక కట్టడం ఉందని గుర్తించారు. మరుగున పడిన శిథిలమైన పురాతన నిర్మాణం మళ్లీ పూర్వవైభవం సంతరించుకునే దిశగా సేవ్ గచ్చిబావి, సేవ్ కల్వకుర్తి అనే నినాదంతో అడుగులు పడుతున్నాయి. కల్వకుర్తికి చెందిన కొంతమంది యువకుల మధ్యలో మెరిసిన ఆలోచన శ్రమదానంతో మొదలై నేడు మేము సైతం అంటూ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజాప్రతినిధులు, డాక్టర్లు, స్వచ్ఛంద సంస్థలు, మాల ధరించిన స్వాములు, స్కూలు విద్యార్థులు సైతం గత 15 రోజులుగా ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు వందల సంఖ్యలో వచ్చి శ్రమదానం చేస్తూ తోచినంత ఇచ్చి శివాలయం గచ్చుబావికి గత వైభవం దిశగా అడుగులు పడుతున్నందున కల్వకుర్తి ప్రజల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. వచ్చే శివరాత్రి నాటికి గచ్చుబావికి పూర్వ వైభవం తీసుకువచ్చి ఒక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్ది శివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకునే దిశగా యువకులు కార్యాచరణ చేపట్టారు. ఏదేమైనప్పటికీ మరుగున పడిన ఒక పురాతన కట్టడం రాజకీయాల అతీతంగా నాయకులు, యువకులు, ప్రజలు స్పందించి కల్వకుర్తి ప్రజల సంపదను ఒక కొలిక్కి తీసుకురావడం హర్షించదగ్గ విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. కల్వకుర్తి గచ్చుబావి దేవాలయం, ఇందులో క్రీస్తు పూర్వము కాకతీయుల రాజుల కాలంలో నిర్మాణం చేసినటువంటి ఈ దేవస్థానం అప్పుడు సాధువులు కానీ, సన్యాసులు కానీ, అఘోరావాళ్ళు కానీ వచ్చి ఇక్కడ తపస్సు చేసి ఈ కొన్నేరు లోపల ఉన్న నీళ్ళతో స్నానం చేసి ఆ నీళ్ళతోటే శివునికి అభిషేకం చేసేవాళ్ళు. ఈ మెట్ల బావి లోపల నీళ్లను ప్రజలుడుక త్రాగేవాళ్ళు. త్రాగి ఆనందంగా సంతోషంగా ఉండే రోజుల్లో రాను రాను ఈ యొక్క శిథిలావస్థ లోపలికి వచ్చినది.
ప్రపంచ దేశం లోపల కానీ భారతదేశం లోపల కానీ నార్కల్ జిల్లా కలబుర్గి తాలూకా మండలంలో ఈ పురాతనటువంటి దేవస్థానాన్ని ముందుకు తీసుకుపోవాలని సంకల్పం ఉన్నది. కలబుర్గి పట్టణం లోపల ఉన్నటువంటి యువతీ యువకులు, పుర ప్రముఖులు రాజకీయాలకు అతీతంగా లేకుండగా ఆధ్యాత్మ చింతనతోటి, పరమేశ్వరుడికి ఆజ్ఞతోటి అందరూ సత్ప్రవర్తనతోటి ముందుకు వెళ్ళాలని గుడి డెవలప్మెంట్ వివిధ కంపెనీల ప్రతినిధులు, దళారులు, పొగాకు బోర్డు అధికారులు సిండికేట్గా మారి వర్జీనియా పొగాకు రైతులను మోసగించడం దారుణమని, బోర్డులో నోబిడ్ ఇచ్చి 3 పొగాకును అతి తక్కువ ధరకు బయట దళారులతో కొనుగోలు చేయించడం తగదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ హెచ్చరించారు. స్థానిక యూటీఎఫ్ భవనంలో పొగాకు రైతు సమస్యలపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంలోని వర్జీనియా పొగాకు కొనుగోలు ప్లాట్ఫామ్లకు వస్తున్న 3 పొగాకును కంపెనీలు పూర్తిగా కొనుగోలు చేయకుండా నోబిడ్ ఇవ్వడంతో తిరిగి ఇంటికి తీసుకువెళ్లలేక బోర్డు బయట దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారని విమర్శించారు. 2-3 రోజుల పొగాకు కొనుగోలు నిలిపివేసే పరిస్థితి రావడంతో దళారులకు అతి తక్కువ ధరకు అమ్ముకొని రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు వర్జీనియా పొగాకు కొనుగోలు సంబంధించి ముగింపు దశకు వస్తూ ఉన్నది. కొయిలూరు పరిధిలో ఇప్పటికే పొగాకు కొనుగోళ్లు పూర్తి చేశారు. అయితే ఇక్కడ జంగారెడ్డి పరిధిలో, వేలం కేంద్రాల పరిధిలో పొగాకు కొనుగోళ్లు జరుగుతూ ఉన్నాయి. 2-3 రోజులు కూడా ఇక్కడ కూడా ప్లాట్ఫామ్ మూసేయడం జరుగుతుందని చెప్పేసి అధికారులు ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రైతుల దగ్గర పొగాకు ఉండిపోయింది. ఆ పొగాకు అమ్ముకోకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులు చాలా కంగారు పడుతూ రోజు బేళ్లు తీసుకొచ్చి అమ్ముకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ లో గ్రేడ్ కానీ అట్లాగే మామిడి పొగాకు సంబంధించి తక్కువ రేటు వస్తూ ఉన్నది. మరి సరాసరి కూడా కనీసమైన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనబడట్లేదు. మామిడి పొగాకు అయితే బోర్డు పరిధిలో ఇవాళ కంపెనీల ప్రతినిధులు 5,000 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్న పెంట పొగాకు కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే కేజీకి 50 రూపాయలు వస్తూ ఉన్నది. ఈ ధర ఏమాత్రం సరిపోదు. అయితే రోజుకి 3,000 వేళ్ళకి పైగా వస్తూ ఉంటే సగం వేళ్ళు మాత్రమే కంపెనీలు కొనుగోలు చేసి మిగతా బేళ్లు నోబిడ్ పేరుతో వెనక్కి పంపించడంతో రైతులకు తెలియకుండా బోర్డు అధికారులు అట్లాగే కంపెనీల ప్రతినిధులు కుమ్ముకై సిండికేట్గా మారి అవి కొనుగోలు చేయకుండా బయట దళారులతో కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే కనీసం 5,000 రూపాయలు కూడా రాకుండా, అంటే కేజీకి 50 రూపాయలు కూడా మాడిపోగాకు రాకుండా ఇవాళ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ దొంగ నాటకాలు ఆడుతూ ఇవాళ బయట దళాలతో కురిపించి అదే పొగాకు తిరిగి మళ్ళీ కంపెనీలు తీసుకుంటున్న పరిస్థితి ఉన్నది. అంటే ఇవాళ బయట దళాలతోటి బోర్డు పరిధిలో 50 రూపాయలు కిలోకి ఉంటే బయట 10 రూపాయలకి, 20 రూపాయలు, 30 రూపాయలకి కొనుగోలు చేస్తూ ఉన్నారు. మరి గత మొక్కజొన్న సీడ్ ఆర్గనైజర్ నుండి ద్వారకా తిరుమల మండలం హనుమాన్ గూడెం మొక్కజొన్న విత్తన రైతులకు విత్తన పంట బకాయిలు ఇప్పించి వెంటనే ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు బుధవారం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. న్యాయం చేయాలని, ప్రభుత్వం వెంటనే స్పందించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, కె శ్రీనివాస్ మాట్లాడుతూ ద్వారకా తిరుమల మండలంలోని పంగిడిగూడెం శివారు హనుమాల్గూడెం గ్రామంలో మొక్కజొన్న రైతులు సీడ్ ఆర్గనైజర్ చేతిలో మోసపోయారని, వారికి న్యాయం చేయాలని కోరారు. తక్షణమే ప్రభుత్వం సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 2025 విత్తన చట్టం ముసాయిదా కార్పొరేట్ కంపెనీలకు లాభాలు కట్టబెట్టేదిగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మోసపోయిన మొక్కజొన్న విత్తన రైతులు వీరవల్లి శివనాగరాజు, వీరవల్లి మోహన్ రావు, వీరవల్లి వీర వెంకట్రావు, గుర్రం పాపారావు, వీరవల్లి నాగేంద్రరావు, వీరవల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ద్వారకా తిరుమల మండలం హనుమాన్గూడెంలో మొక్కజొన్న విత్తన రైతులకి మొక్కజొన్న విత్తన పంట బకాయిలు డబ్బులు ఇవ్వకుండా ఆర్గనైజర్ మోసం చేస్తున్న పరిస్థితి ఉన్నది. గత 3 నెలలుగా అధికారుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ వాళ్ళ రైతులు తిరుగుతూ ఉన్నారు. ఇవాళ స్పందన కార్యక్రమంలో కూడా పిటిషన్ కూడా పెట్టడం జరిగింది. సమస్య పరిష్కారం కాలేదు. ఇవాళ లక్షల రూపాయలు డబ్బులు ఎగ్గొట్టి ఆర్గనైజర్ పారిపోవడం ద్వారా, రైతులు చీటింగ్ చేయడం ద్వారా రైతులు నష్టమైన పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎంటీ చెక్కులు కూడా ఇచ్చారు. ఆ చెక్కులు కూడా బ్యాంకులో బౌన్స్ అయిన పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఆర్గనైజర్ మీద చీటింగ్ కేసు వెంటనే నమోదు చేసి అతను అరెస్ట్ చేసి రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, మొక్కజొన్న విత్తన పంట తోలిన పంటకు ఇవ్వాల్సిన బకాయి సొమ్ములు ఏవైతే ఉన్నాయో అన్ని ఇప్పించి ఇవాళ మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గత 7 రోజులుగా మొక్కజొన్న రైతులు ఆర్గనైజర్ ఇంటి ముందు దీక్షలు చేస్తున్నా సరే ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ చెంపట్టినట్టుగా
లేదు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. కాబట్టి రైతుల ఆందోళన నేపథ్యంలో ఆ డబ్బులు ఇప్పించే చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. 18 లక్షల రూపాయలు 7 రైతులకు ఇవ్వాలి. 7 రైతులకి ఇవ్వాల్సి ఈ రోజుకి తపాలుగా 4 రోజులు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు తిరిగితే చెక్కులు ఇప్పించడం జరిగింది ఎంఆర్ఓ గారి సమక్షంలో, ఏవో గారి సమక్షంలో. కానీ ఆ చెక్కులు బ్యాంకుకి తీసుకెళ్తే బౌన్స్ అయిపోయిన పరిస్థితి. బ్యాంకుల్లో డబ్బులు లేవని చెప్పేసి రైతులకు చెప్పడం బ్యాంకు వారు తెలియజేశారు. మరి ఈ రోజు కూడా హనుమాలగూడెంలో 7 రోజులు మట్టి రైతులు నిరాహారదీక్ష చేస్తున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి అధికారులు కానీ అట్లాగే జిల్లా నుంచి ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరు కూడా ఈ రైతుల గురించి ఏమి మాట్లాడని పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది. అదేమంటే ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి అధికారులు రైతులు ఒప్పందాలు చేసుకోకుండా ఎందుకు మీరు సీడ్ పెట్టారు అనేది ఎదురు మాట్లాడటం అనేది జరుగుతూ. మొక్కజొన్న 8 ఎకరాల పొలం పెట్టారండి. పంట తీసుకుని అమ్ముకున్నాడండి. డబ్బులు ఇప్పుడు వరకు మాకు సంధించలేదండి. ఇవ్వాలి ఇస్తారు, రేపిస్తారని చెట్లు కట్టిస్తాడు కానీ డబ్బులు ఇవ్వట్లేదండి. మళ్ళీ నిన్న కూడా వచ్చి అక్కడ నేను రాజమండ్రిలో ఉండి సమాధానం చెప్తాడు కానీ ఇతరులకు అట్లా వాళ్ళు ప్రెసిడెంట్కి వాళ్ళకి ఫోన్ చేస్తున్నాడండి. ఫోన్ చేసి అదిగో ఇదిగా అన్నాడండి, ఇవ్వట్లేదండి. అది మాకు వెంటనే ఇప్పించాలి. మా పంటలేమో ఎత్తుకోలేక అలా ఉండిపోయాం. దున్నాం కానీ మొక్కజొన్న పెట్టలేదు. మేము మొక్కజొన్న పెట్టుకుంటే కూడా డబ్బులు, పెట్టుబడికి డబ్బులు. ఇప్పుడు ఏం చేయలేదు, తాగిమతలో ఉన్నాం. అది హనుమాలగూడెం 20,000 మోహనారండి నేను మాట్లాడేది. చిలక అప్పారాలండి ఆతనేది ఎంత మనం నేనెల్లా ఇచ్చేస్తాను డబ్బులు. అప్పటి నుంచి ఇప్పుడు ఇవ్వలేదండి. ఆ డబ్బులు ఇదిగో అదిగానే అంట రాజమండ్రి వెళ్ళిపోయి అక్కడ ఎగసాయాలు చేసుకుంటా. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.